ఎవరైనా మహారాష్ట్ర వచ్చారు అని అంటే తప్పక చూడాల్సిన వాటిల్లో మిసల్ పావ్ రుచి ఒకటి. అండ్ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్స్ అనగానే కూడా ఫస్ట్ ప్రిఫర్ చేసేది మిసల్ పావ్ని. అండ్ ఈ మిసల్ పావ్ని తినడానికి మనం ఈరోజు తోరత్స్ బార్బిక్యూ మిసల్కి వచ్చాం. మిసల్ పావే స్పెషల్ అంటే ఈ తోరత్స్ బార్బిక్యూ మిసల్ వాళ్ళు ఇక్కడ ఒక స్పెషల్ వేలో సర్వ్ చేస్తున్నారు. అది కూడా అన్లిమిటెడ్ బఫెట్ ఎట్ 99 రూపీస్కి. ఇంత స్పెషల్ ఇందులో ఏముంది అని తెలుసుకోవాలి అని అంటే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అండ్ బెల్ ఐకాన్ని ఆల్కి సెట్ చేసుకోండి. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీరు చూసుకోవచ్చు. అండ్ లేట్ చేయకుండా ఈ మిసల్ పావ్ గురించి చూసేద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్రెడీ ప్లేట్లో కాస్త మిక్చర్ సర్వ్ చేశారు. ఇంకా టేబుల్ పైన చిన్న చిన్న బౌల్స్లో కొన్ని ఐటమ్స్ సర్వ్ చేశారు. అవి ఏంటి అంటే పెరుగు, ఆలూ కర్రీ, పోహా, ఇంకా ఉడకబెట్టిన మొలకలు, కాస్త చాప్ చేసిన ఆనియన్స్, ఇంకా నిమ్మకాయ. వీటన్నిటిని మనకు కావాల్సిన క్వాంటిటీలో మన టేస్ట్కి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ బౌల్లో వేసేసుకుందాం. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇది రసా. 4 టైప్స్ ఇచ్చారు. రసా అంటే ఏం లేదు, మనం రసం అంటాం, ఇక్కడ వాళ్ళు రసా అంటారు. అండ్ ఇక్కడ రసాకి కలర్ ఇండికేషన్స్ ఇచ్చారు. లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, రెడ్ అండ్ బ్లాక్ అని చెప్పేసి సైడ్కి కనిపిస్తున్నాయి కదా. ఇందులో బ్లాక్ కలర్ ఇండికేషన్ ఉన్న రస కోల్హాపూరి స్టైల్లో, అండ్ రెడ్ కలర్ పూనరీ స్టైల్, అండ్ డార్క్ గ్రీన్ వచ్చి నాసిక్ స్టైల్, అండ్ లైట్ గ్రీన్ జైన్ స్టైల్. అంటే చాలా తక్కువ స్పైసీగా ఉంటుంది. ఈ రసాన్ని మనకి ఎంత స్పైసీగా కావాలో దానికి తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసుకుంటూ మన బౌల్లోకి వేసేసుకోవడం. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే పావు కూడా ఇచ్చారు. లైట్గా బటర్ వేసి టోస్ట్ చేసి ఇచ్చారు. ఈ రసా కూడా వేడివేడిగా ఉండాలి, హీట్ తగ్గకూడదు అని కింద బొగ్గులు పెట్టి ఉంచారు. ఇంత టేస్టీ ఫుడ్ ఎదురుగా పెట్టుకుని ఎలా ఆగలేస్తాను చెప్పండి. లేట్ చేయకుండా నేనైతే ఫాస్ట్గా లాగిచ్చేస్తున్నాను. చెప్పడం మర్చిపోయాను, ఈ తోరత్స్ బార్బిక్యూ మిసల్ వాళ్ళకి ఇక్కడ ఒక చోటే కాదు, పూణేలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ మహారాష్ట్రలో కూడా ఇంకా చాలా ప్లేసెస్లో వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. ఈ మిసల్ని ఎలా తినాలి అని అంటే ఇలా పావు చూడండి, పావు ఉంది కదా, దీన్ని ఇలా తుంచుకొని ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా ఇందులో వేసేసుకుందాం. చక్కగా కలుపుకొని ఆ రస ఏదైతే ఉందో అది పావు పీల్చేసుకొని చాలా సాఫ్ట్గా మారిపోతుంది. అండ్ దీన్ని ఇలా మొలకలతో పాటుగా తీసుకొని తినేసేయడమే. ఇందులో మొలకలు కూడా వేస్తున్నారు కాబట్టి ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఎలా ఉంది? ఇన్ఫ్యాక్ట్ నేను కాస్త స్పైసీ రసా యాడ్ చేశాను, స్టిల్ వాడు హ్యాపీగా తినేసాడు. ఇంత స్పైసీ ఫుడ్ తిన్నాక పొట్టలో కాస్త చల్లగా పడాల్సింది కదా, అందుకే సోల్ కడి ఆర్డర్ చేసాం. ఇది ఈ పింక్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది సోల్ కడి. కొబ్బరి పాలల్లో కోకం వేసి సూపర్ టేస్టీగా చేశారు. అండ్ ఇది కూడా మహారాష్ట్రలో దొరికే ఒక స్పెషల్ డిష్. మీలో ఎవరైనా మహారాష్ట్రలో ఉన్నా లేదా మహారాష్ట్రకి వచ్చినా తప్పకుండా ఈ మిసల్ పావ్ రుచి మాత్రం చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయండి అండ్ మీ వాళ్ళకి షేర్ చేయండి.